భూభారతిలో ఏఐ వినియోగించేందుకు సిద్ధమైన సర్కార్ సమస్యల పరిష్కారాలపై సమస్య పరిష్కార మార్గాలు చూపేలా ఫిర్యాదుదారుల ప్రశ్నలకు సమాధానాలు డేటాబేస్ రూపొందించిన అధికారులు సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్న సీఎంఆర్ఓ. రైతు నాకు పట్టాభూమి ఉంది కానీ అమ్ముకోవడానికి కుదరడం లేదు. ఏ భూమి నిషేధ జాబితాలో ఉంది కానీ నాది పట్టాభూమి సర్వే నెంబర్ 1 ఊరు మండలం జిల్లా వివరాలు. మీరు ఏ మాడ్యూల్లో అప్లై చేసుకోండి, మేమేం ఫైల్స్ అప్లోడ్ చేయాలి, మీ పాస్బుక్ సీఎల్ఈడి మరికొన్ని పదాలు. చూడండి, ఈ వార్త మనం ఇంతకుముందు గతంలో చెప్పినాం. దీని గురించి ఈ వార్త ఏ పత్రికలో రాకున్నా కానీ మనం ఓన్గా మనం అప్పుడు చెప్పడం జరిగింది. నాకు పట్టాభూమి ఉంది కానీ అమ్ముకోవడానికి కుదరడం లేదు, మా భూమి నిషేధ జాబితాలో ఉందని చెప్పేసి. లాస్ట్ టైం గతంలో మనం ఒకసారి ఈ భూభారతి గతంలో ధరణి పోర్టల్లో జరుగుతున్న సమస్యను మనం లేవనెత్తినాం. ఏంటిదండి అంటే, ఒక వ్యక్తి పేరు మీద దాదాపు 1 ఎకరం భూమి ఉందనుకోండి, తన అవసరం నిమిత్తం తన బిడ్డ పేరు మీదనో తన బిడ్డ పెళ్ళికో లేకపోతే ఎవరికో అవసరం కోసం ఆరోగ్య సమస్యల ప్రాబ్లం ఉండడం ఆయన భూమి అమ్ముకోవాలనుకో పరిస్థితి వచ్చింది. ఎగ్జాంపుల్ ఒక 109 సర్వే నెంబర్ తీసుకోండి. అదే 109 సర్వే నెంబర్లో దాదాపు ఒక 15 ఎకరాలు ఉన్నది. ఆ 15 ఎకరాల్లో ఎవరిదో ల్యాండ్ పంచాయతీ ఉన్నది, గెట్టు పంచాయతీ లేకపోతే ఏదో పంచాయతీ ఉంది. ఆ పంచాయతీ వల్ల వాళ్ళు ఏం చేశారు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, కోర్టులో పిటిషన్ చేయడం. సో దానివల్ల ఏం చేస్తున్నారంటే, ఈ ధరణి మాడ్యూల్లో ఏం జరిగిందంటే, ఆ 109 సర్వే నెంబర్ మొత్తం హోల్లో, ఆ 109 సర్వే నెంబర్లో మొత్తం హోల్లో ఉండడం వల్ల ఈ 15 ఎకరాల భూమి మొత్తం హోల్డ్ అవుతుంది. అందులో ఉన్న పంచాయతీ ఎంతండి, ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు ఈ ధరణాల పంచాయతీ ఉన్నది అనుకోండి, మిగతా వాళ్ళందరిది ఎందుకు హోల్లో ఉంటుంది? సో ఇది చాలా బిగ్ మిస్టేక్, మనం గతంలో కూడా చెప్పినాం. సో దీనికి సంబంధించి చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి, పిఓబి అని మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకొని వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ, వీళ్ళ జెన్యూన్ ల్యాండ్, వీళ్ళ కష్టార్జితం కొనుక్కున్నదా లేకపోతే వీళ్ళ తాతల కాంచెలు వచ్చిందా అదొక భాగం అయితే, వీళ్ళ పేరు మీద పాస్బుక్ ఉన్నా కానీ వీళ్ళు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి వేరే వాళ్ళకి అమ్ముకోనికి ఆన్లైన్లో చూపెట్టదు, అది ప్రొహిబిటెడ్ ల్యాండ్లో చూపిస్తుంది. సో మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి, మీ సేవకి వెళ్ళి పిఓబి అని ఒక మాడ్యూల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి అప్లై చేసుకొని ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ పోయి ఆడ బయోమెట్రిక్ వేసి ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకపోతే మళ్ళీ అవి ఏం చేస్తారు, మన మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అక్కడున్న ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ ల్యాండ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేస్తాడు, ఇక్కడ ఏమైనా పంచాయతీ ఉందా వీళ్ళకి మధ్యలో అని చెప్పేసి. సంబంధిత పంచాయతీ ఎకరంలో ఈ 109 సర్వే నెంబర్లో ఎకరం ఉన్న పర్సన్కి ఏం సంబంధం లేదండి, దాదాపు ఒక 3 ఎకరాలు ఉన్నది వేరే అన్నదమ్ములకు వాళ్ళ పంచాయతీ అని చెప్తే అప్పుడు ఆయన ఒక డిక్లరేషన్ రాసి దానికి సంబంధించి ఒక పంచనామా చేసి ఇస్తే ఆ పంచనామా కాపీకి వీళ్ళిద్దరు అన్నదమ్ములు పంచాయతీ పెట్టుకురు కదా, ఈ ల్యాండ్ కాపీని ఏది కోర్టులో వేసుకున్న డాక్యుమెంట్ దీన్ని సబ్మిట్ చేసి ఈ 2 డాక్యుమెంట్లను తీసుకెళ్ళి ఆయన ఎంఆర్ఓ గారికి ఇస్తే, ఎంఆర్ఓ గారు మళ్ళీ ఆర్డీఓకి ఇస్తే, ఆర్డీఓ గారు మళ్ళీ ఎంఆర్ఓను ఆర్ఐని పిలిపించి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడిగి అప్పుడు ఆయన ఓకే చెప్పి ఫైల్ మీద సంతకం పెడితే మళ్ళీ దానికి ఎవరు అప్రూవ్ చేయాలి, మళ్ళీ కలెక్టర్ గారు అప్రూవ్ చేయాలి. ఇదంతా జరిగేసరికి ఈ హాస్పిటల్లో ఉన్నవాడు ఈడు ప్రాణాల మీదకి వస్తుంది, ఈ భూమి తీసుకున్న వాడు కూడా పైసలు ఇచ్చేవాడు ఉన్నాడు, ఆయన బిడ్డ పెళ్లికి రావాల్సిన పైసలు కూడా ఎవరన్నా అయిపోతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ అంటే ఈ వ్యక్తికి సంబంధమే లేదు అసలు ఆ ల్యాండ్ పంచాయతీలో, ఈయన సర్వే నెంబర్ ఉన్నదంతా భూమి. సో ఇలాంటి పొరపాట్ల వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారు. దయచేసి అధికారులారా, మీరు రేపు ఈ భూభారతి దాంట్లో కూడా మీరు ఏమైనా మాడ్యూల్స్ చేసి ఉంటే ఫస్ట్ మీరు పిఓబి గురించి దృష్టి పెట్టండి. ఈ పిఓబి గురించి దృష్టి పెట్టి ఈ పిఓబిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా చూడండి దయచేసి. సరే పేరు మార్పులు పేరు మిస్టేక్లు అంటే అది పెద్ద విషయం కాదు, కానీ అతనికి ల్యాండ్ ఉన్నది, జెన్యున్గా అతనే సాగు చేసుకుంటున్నాడు, ఆయన ఒకరికి అమ్ముకోదలుచుకుంటున్నప్పుడు కూడా ఆయన ప్రొహిబిటెడ్లో చూపిస్తుంది. సో గతంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడు ఎట్లా అంటే ఆ కోర్టు నుంచి వెళ్ళి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే డైరెక్ట్ ఆ కోర్టు కాపీ డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేది. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పలానా సర్వే నెంబర్లు ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఎంక్వైరీ చేసి డైరెక్ట్ డెసిషన్ మేకర్ సబ్ రిజిస్టర్ ఉండేది. అప్పుడు డిస్ట్రిక్ట్ సబ్ రిజిస్టర్ దాకా పై ఉన్నతాధికారుల దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండే. ఇప్పుడు ప్రతి డెసిషన్ మేకింగ్ కలెక్టర్ దాకా రావాల్సి వస్తుంది. సో దయచేసి దీనిపై కూడా ఒకసారి దృష్టి పెట్టండి. సో దీనివల్ల చాలామంది ఇబ్బందులు కూడా చాలామంది రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.